హాయ్ అండి. నమస్తే. నేను మీ జయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికీ తెలుసు కదా! ఈ మధ్య నేను 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశానని. అందులో భాగంగా ప్రతిరోజు నేనేమేమి తింటున్నాను, తిన్న వాటిలో మనకి ఏమేమొస్తాయి, కొన్ని కొన్ని టిప్సు, మళ్ళీ రోజుకొక టాపిక్కు ఏదో ఒకటి చెప్తున్నాను కదా! అంటే ఏదో ఒకటి అంటే వెయిట్ లాస్ అవ్వకపోవడానికి, వెయిట్ గెయిన్ అవ్వడానికి ఏం తప్పులు చేస్తున్నాము అనే టాపిక్స్‌లో ఫోర్త్ టాపిక్ వరకు అయిపోయింది. ఈరోజైతే ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి అండర్ ఈటింగ్ అనమాట. అండర్ ఈటింగ్ అంటే ఏంటో తెలుసా? క్రాష్ డైట్‌లని చేస్తుంటారు కదా! బాగా తక్కువ ఫుడ్ తింటూ అదే ఒకరోజు జ్యూస్ డే అని, ఒకరోజు ఫ్రూట్స్ డే అని, ఒకరోజు ఓన్లీ వాటర్ తాగేసి ఇలా చేస్తుంటారు కదా! ఇంకా అస్సలు రైస్ మానేసి ఏంటేంటో కొత్త వెరైటీస్ చేసుకొని ఇలా చేస్తుంటారు కదా! ఇలా చేయడం వలన చాలా క్యాలరీ డెఫిషియెంట్‌లోకి వెళ్ళిపోయి మన బాడీ స్టార్వేషన్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా మన బాడీ యొక్క మెటబాలిజం తగ్గిపోయి మనం ఎక్కువ వెయిట్ లాస్ అవుతాం. అప్పటి వరకు ప్రెజెంటు. మళ్ళీ అది ఒక 2, 3 మంత్స్ అది లైఫ్ లాంగ్ చేయలేం కదా! అది ఒక 2, 3 మంత్స్ అలా చేసేసి తగ్గిన తర్వాత మళ్ళీ నార్మల్‌గా ఎప్పుడు తినేలాగా రెగ్యులర్‌గా తిన్నారంటే తెలియకుండానే ఫాస్ట్‌గా ఆ వెయిట్ కూడా రీగెయిన్ అవుతాము. అలా కాకుండా ప్రతిరోజు రైస్‌తో కూడా తినొచ్చు. రైస్ తినకూడదు వెయిట్ లాస్‌లో అనేం లేదు. కాకపోతే మన ప్లేట్‌లో ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, గుడ్ ఫ్యాట్స్ ఇవన్నీ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అప్పుడే మనం అప్పుడు కొంచెం స్లోగానే తగ్గొచ్చు వెయిటు. ఫాస్ట్‌గా ఏం తగ్గం. అలా అని చెప్పి మనం ఆపిన తర్వాత కూడా అంత ఫాస్ట్‌గా ఏమీ పెరగమనమాట. ఇప్పుడు నేను చేసేది కూడా అదే కదా! ప్రతిరోజు రైస్ తింటున్నాను, ఇంట్లో చేసిన కర్రీస్ తింటున్నాను, నైట్ టిఫిన్స్ తింటున్నాను. నేనేమీ మానలేదు. కాకపోతే ఫైబర్ ఫుడ్ యాడ్ చేసుకున్నాను, ప్రోటీన్ ఫుడ్ యాడ్ చేసుకున్నాను. క్వాంటిటీ కొంచెం ఇవి యాడ్ చేసుకునేటప్పటికి మనకి క్వాంటిటీ ఎక్కువైద్ది కాబట్టి ఆటోమేటిక్‌గా తక్కువ తింటాం. అలా నేను తగ్గుతున్నాను అనమాట. ఇప్పటికి 4 కేజీస్ తగ్గాను. మరి ఈరోజు టాపిక్ నచ్చిందా? రేపు మరొక టాపిక్‌తో మాట్లాడుకుందాం. మరి మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈరోజు కూడా మార్నింగ్ లేవగానే ఒక గ్లాసు వాటర్ తాగేసేసాను. దాని తర్వాత 6:30కి అఫ్రెష్ తీసుకున్నాను. ఈరోజు వేరే ఏం తీసుకోలేదు. అఫ్రెష్ తీసుకున్నాను. ఇంకా మా వారు వెళ్ళిన తర్వాత 9:30కి వాటర్ షేక్ తీసుకున్నాను. ఈరోజు కూడా చూద్దాము ఎలా ఉంటుందో అని చెప్పి వాటర్ షేక్ తీసుకున్న తర్వాత ఈరోజైతే ఆకలేసింది. 12:30కి ఆకలేసింది. ఇంకా లాభం లేదని చెప్పేసి ఈరోజు జాంకాయ ఒకటి తినేసేసాను. తినేసి ఈరోజు తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. పెద్ద బాబు నేను. బాబుకి హాలిడే అయితే ఈరోజు వెళ్ళాం అనమాట. వెళ్తే అక్కడ భోజనం అనమాట. ఇంట్లో చేసిన పప్పు, గోంగూర చట్నీ తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళి రైస్ పెట్టేసుకున్నాం. అక్కడ కీరా, క్యారెట్ చూస్తే క్యారెట్ ఒక్కటే ఉంది. ఇంక సరే అని చెప్పేసి ఇదొకటి పెట్టుకుందాంలే అని అదొకటి పెట్టుకొని పప్పు, చట్నీ పెట్టుకొని రైస్ తినేసేసాననమాట. ఇంక మా వారు వచ్చేలోపు రావచ్చులే అని వెళ్తాము. ఎప్పుడు వెళ్ళినా వెళ్ళిపోతాము 12 అలా 12:30కి అలా. వెళ్ళిన తర్వాత ఇంక ఈవినింగ్ మా వారు 6కి వస్తారు. ఆ టైంలో వచ్చేస్తాం అనమాట. కానీ ఈరోజు కూడా ఫుల్ వర్షం పడింది హైదరాబాద్లో. అసలు నిన్నటి మీద ఈరోజు ఇంకా ఎక్కువ పడింది. రోడ్లన్నీ బ్లాక్ చేశారంట. వర్షానికి ఈ హైదరాబాద్ రోడ్లు అంతే కదా, కొంచెం వర్షం పడినా గుంతల్లో వాటర్ ఉండిపోయేస్తాయి. ఇక నేను రాలేకపోయానని చెప్పేసి మా వారు అటొచ్చి తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి నన్ను ఎక్కించుకొని వద్దామని అటొచ్చేటప్పుడు ఎంత దూరం ఉందంటే ట్రాఫిక్ అక్కడ ఆఫీస్ దగ్గరే. అక్కడి నుంచి తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చే లోపు 10 నిమిషాల్లో వచ్చేది 1 అవర్కి వచ్చారు. ఆ ట్రాఫిక్లో ఆగి 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 పోలీసులు మళ్ళీ వేరే సైడు అటెళ్ళండి ఇటెళ్ళండి అని మారుస్తూ 1 అవర్కి వచ్చారు. ఈలోపు నాకు మళ్ళీ ఆకలేసేసరికి ఇంకా బొప్పాయి ఉంది తమ్ముడు వాళ్ళ ఇంట్లో. అరటిపళ్ళు కూడా ఉన్నాయి. కానీ షుగర్ వచ్చే ముందు అరటిపళ్ళు అవి తినకూడదన్నారు కదా! అందుకని చెప్పి బొప్పాయి కట్ చేసుకొని తినేసేసాననమాట. ఇంకా ఈయనొచ్చి నన్ను మళ్ళీ ఆ ట్రాఫిక్‌లో ఇంటికొచ్చేసరికి మేము దగ్గర దగ్గర 7:45 అలా అయిందనమాట. ఇంకా రాగానే కొంచెం వేడివేడిగా తాగాలనిపించేసి ఆ ఫ్రెష్ పెట్టుకొని తాగేసేసాం.
ఇక దాని తర్వాత 8:30కి ఇంకా టిఫిన్ చేసుకుందామని చెప్పేసి వెళ్ళాను. బయట ఏదైనా ఆర్డర్ పెడతా అన్నారు. కానీ వద్దులే దోస పిండి ఉంది ఇంట్లో దోసలు వేసేస్తానని చెప్పేసి ఇంకా ఇద్దరికి 2 దోసలు వేసేసాను. ఎగ్ దోసలు వేసేసాననమాట. చట్నీ గోంగూర చట్నీ చేశానని చెప్పాను కదా! ఇంకా 2 ఎగ్ దోసలు వేసుకొని గోంగూర చట్నీతో తినేసేసాం. కానీ నాకొక విషయం అర్థం కాలేదు. చాలామంది కామెంట్ పెడుతున్నారు పాపం. మీరు హెర్బల్ లైఫ్ వాడుతున్నారు కదా! వాడినంతసేపు తగ్గుతారు. తర్వాత మళ్ళీ వెంటనే పెరిగిపోతారు. వాడొద్దు మేడం, వాడొద్దు మేడం అని చెప్పేసి చాలామంది పెడుతున్నారు. కానీ చాలామంది వాడుతున్నారు. ఇప్పుడు మా ఇంటి దగ్గరలో కూడా ఇంకొక న్యూట్రిషన్ క్లబ్ ఓపెన్ చేశారనమాట. మరి ఇంత ప్రాబ్లమ్స్ వస్తుంటే వాళ్ళు ఇంతమంది ఎలా ఎళ్లి తాగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. చూద్దాం. నేనైతే ప్రెజెంట్ వెయిట్ తగ్గాలి. అందుకని మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ వస్తూ ప్లస్ లో క్యాలరీ డైట్ ఏదన్నా ఉంటే వేరేది ఏదన్నా ఉంటే చెప్పండి. నాకైతే తక్కువ క్యాలరీస్‌లో ఇది తెలుసు కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను తీసుకునే షేక్ అయితే వాటర్ షేక్‌లో అయితే 150 క్యాలరీస్ నుంచి 200 క్యాలరీస్ మధ్యలో వస్తాయి. అదే కొంచెం మిల్క్ వేసుకున్నానంటే 200 క్యాలరీస్ నుంచి 250 క్యాలరీస్ మధ్యలో వస్తాయి. మరి ఇంత తక్కువ క్యాలరీస్‌లో మనకి మంచి ఫుడ్ అంటే ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి మీరు. అసలు మామూలుగా వేరే కోచ్‌లు ఎవరన్నా అయితే అసలు 1 వీకు 10 డేస్‌లోనే నైట్ టైమ్ కూడా షేక్ పెడతారు. ఇంకా సప్లిమెంట్స్ కూడా కొన్ని యాడ్ చేస్తారనమాట. కానీ నేను మార్నింగ్ ఒక్కటే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళు అంత పెట్టుకోలేం కదా! మనీ కూడా ఎక్కువే కదా! అంత పెట్టుకోలేం కాబట్టి అందులోనూ నేను వెయిట్ ఏమన్నా స్ట్రక్ అయితే అప్పుడు సెకండ్ టైమ్ స్టార్ట్ చేద్దాము. ప్రెజెంట్ అయితే బానే ఉంది కదా! అని చెప్పేసి నేను ఇంకా నైట్ టైమ్ స్టార్ట్ చేయలేదు. చూద్దాం ఎలా ఉంటుందో. ఎందుకంటే నేను ఎక్కువ ఫుడ్డీనని చెప్పాను కదా! ఒకవేళ నైట్ టైమ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తే బాబుకి ఈయనకి ఏదైనా టిఫిన్స్ ఏస్తూ తినాలనిపిస్తే తినేస్తాను. అందుకనే చూద్దాము కొంచెం ఆగి వెయిట్ మరీ స్ట్రక్ అయినప్పుడు తప్పదు కదా! ఇంగప్పుడు తక్కువ క్యాలరీస్‌లో తీసుకోవాలి కాబట్టి ఇంగ అప్పుడు స్టార్ట్ చేద్దాంలే అని ఇప్పుడైతే ప్రెజెంటు నేను కొంచెం కొంచెమే తీసుకుంటున్నాను. కాకపోతే ఎర్లీగా తీసుకుంటున్నాను అంతే. ఇక మేమైతే 2 ఎగ్ దోసలేసేసుకొని ఇంకా గోంగూర చట్నీ ఉంది కదా! అది పెట్టేసుకొని తినేసేసాం. తినేసేసి 10:30కి పడుకున్నాం అనమాట. ఈరోజైతే ఇది. నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి చేశాను, ఏమేమి తిన్నాను అనేది. ఇంకా రేపటి వీడియోలో అంటే 26థ్ డేట్‌న నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి చేశానో, ఏమేమి తిన్నాను అనేది రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను. మరి మన వీడియో గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.